మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక అగ్ని వందల ఏళ్లుగా మండుతూనే ఉంది, ఆరిపోకుండా. గాలి వీసినా, వాన కురిసినా, తుఫాను వచ్చినా ఆ జ్వాల ఒక్క క్షణం కూడా ఆగదు. అది సాధారణ అగ్ని కాదు, అది ఆత్మల చివరి ప్రయాణం. చీకటిలో దాగి ఉన్న రహస్యాన్ని వెలికి తీస్తుంది. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే ఇప్పుడే ఈ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఎవరు వెలిగించారు ఈ జ్వాలను? ఎందుకు ఇది ఎప్పటికీ ఆరిపోదు? శతాబ్దాలుగా దీనికి సమాధానం ఎవరికీ దొరకలేదు. ఇక్కడ ప్రతి కణం మోక్షం కోసం ఎదురుచూస్తున్న ఆత్మలతో నిండిపోయి ఉంటుంది. ఒక పురాణం చెబుతుంది, శివుడు పార్వతీకి రహస్యంగా చెప్పాడట, కాశీలో చనిపోయిన ఆత్మ ఇక ఎప్పటికీ పుడదు. దానికి కారణం ఈ అగ్నే. అది మండుతూనే ఉంది, ఆత్మలను మోక్షానికి పంపడానికి. కాశీలో చనిపోతే పునర్జన్మ ఉండదని నమ్మకం. దేవతలు కూడా ఇక్కడికి వచ్చి ఆత్మలను స్వయంగా తీసుకెళ్తారట. అందుకే వృద్ధులు, సన్యాసులు తమ చివరి శ్వాస కోసం ఇక్కడే ఎదురు చూస్తారు. కానీ రాత్రి వచ్చిన ఘాట్ మారిపోతుంది. సాధువులు చెబుతారు, ఆత్మల గళాలు వినిపిస్తాయి. వెలుతురు లేని చోట నీడలు కదులుతాయి. ఒక్కసారిగా ఎవరో వెనుక నడుస్తున్నట్టే అనిపిస్తుంది. కానీ తిరిగి చూసేసరికి ఎవరూ ఉండరు. తుఫానులో కూడా ఈ అగ్ని ఆరిపోదు. ఎవరైనా ఆర్పాలని ప్రయత్నిస్తే క్షణాల్లో మళ్లీ మంటలు వెలుగుతాయి. ఇది సాధారణ జ్వాల కాదు, ఇది శివుని శ్వాస అని కొందరు చెబుతారు. ఇక్కడికి వచ్చే ప్రతి వ్యక్తి ఒక నీడను వెంట తీసుకెళ్తాడట. ఆ నీడ జీవితాంతం వెంటాడుతుందని నమ్మకం. దీని వెనుక రహస్యం ఏమిటో ఎవరూ చెప్పలేరు. కానీ ఆ అనుభవం ఇక్కడి వాళ్ళందరిది. ఈ కథ ఇక్కడ ముగియదు. కొన్నిసార్లు కథలు మనల్ని ఇంటివరకు వెంబడిస్తాయి. ఇంకా ఇలాంటి రహస్యాల కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే వచ్చే కథ మీ నీడ అయి ఉండొచ్చు.